వెల్కమ్ టు ఐ న్యూస్. హంగేరీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగిపోతుంది. ఆయనే పీటర్ మగ్యార్. ప్రధాని విక్టర్ ఓర్బన్ నియంతృత్వ పోకడలపై యుద్ధం ప్రకటించిన పీటర్ తాజాగా ప్రభుత్వ మీడియాను నాజీ కాలం నాటి ప్రచార యంత్రంతో పోల్చి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ వీధులు ఇప్పుడు నిరసన జ్వాలలతో రగిలిపోతున్నాయి. ఒకప్పుడు అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడుగా వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న పీటర్ మగ్యార్ ఇప్పుడు అదే ప్రభుత్వంపై సింహస్వప్నంలా మారారు. ప్రభుత్వ ఆధీనంలోని మీడియా సంస్థలు కేవలం అధికార పార్టీ భజన చేస్తున్నాయని, ప్రజలకు నిజాలను చేరనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టారు. ప్రస్తుతం హంగేరీలో నడుస్తున్న మీడియా వ్యవస్థను నాజీ కాలం నాటి ప్రచార పద్ధతులతో పోల్చిన పీటర్ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న విక్టర్ ఓర్బన్ సర్కారుపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. లక్షలాది మంది ప్రజలు ఆయన పిలుపు మేరకు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. పీటర్ మగ్యార్ ప్రధాన డిమాండ్ ఒక్కటే: ప్రస్తుతం ఉన్న దేశాధ్యక్షుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారని, దీనికి అధ్యక్ష వ్యవస్థ కూడా సహకరిస్తోందని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, హంగేరీ భవిష్యత్తు కోసం జరుగుతున్న చారిత్రాత్మక యుద్ధం అంటూ ఆయన ఇస్తున్న పిలుపు దేశంలోని యువతలో, సామాన్య ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఒకప్పుడు లోపల ఉండి వ్యవస్థను గమనించిన వ్యక్తి కావటంతో ప్రభుత్వం చేస్తున్న తప్పులను సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతూ పీటర్ చేస్తున్న పోరాటం అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రభుత్వ మీడియాను నాజీల కాలం నాటి గోబెల్స్ ప్రచారంతో పోల్చడం ద్వారా పీటర్ మగ్యార్ ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు తెరలేపారు. మీడియా స్వేచ్ఛను హరించడం, న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విక్టర్ ఓర్బన్ ప్రభుత్వానికి ఇప్పుడు పీటర్ రూపంలో పెద్ద ముప్పు వచ్చిపడింది. రాజధాని బుడాపెస్ట్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, ఎన్ని రకాలుగా అణిచివేయాలని చూస్తున్నా నిరసనకారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మరోవైపు పీటర్ మగ్యార్ ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తున్నప్పటికీ ప్రజల్లో వస్తున్న చైతన్యాన్ని చూసి విక్టర్ ఓర్బన్ వర్గం ఆందోళనలో పడింది. కేవలం సోషల్ మీడియా తన వ్యక్తిగత చరిష్మాతో పీటర్ సృష్టించిన ఈ పొలిటికల్ వేవ్ హంగేరీలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందా, లేక ప్రభుత్వం ఈ నిరసనలను బలవంతంగా అణిచివేస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం చివరికి ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.